రామాపురం అనే గ్రామంలో శివయ్య అనే పాల వ్యాపారి ఉండేవాడు. తన ఆవులు ఇచ్చిన పాలల్లో ఒక్క చుక్క కూడా నీరు కలపకుండా దగ్గరలోని పట్టణంలో అమ్మేవాడు. శివయ్య తన నిజాయితీతో మంచి పేరు సంపాదించుకుంటాడు. ఓ రోజు శివయ్యకు ఒంట్లో నీరసంగా ఉండడం వల్ల పాలు అమ్మడానికి వెళ్ళలేకపోతాడు. తన కుమారుడిని పిలిచి, "గోవిందు, ఈరోజు నాకు ఒంట్లో నలతగా ఉంది. కాస్త నువ్వు వెళ్ళి ఈ పాలు పట్టణంలో అమ్మిరా నాయనా" అని అంటాడు. సరేనని గోవిందు పాల డబ్బా తీసుకుని బయలుదేరతాడు. దారిలో దాహంగా ఉందని గోవిందు ఒక బావి దగ్గర ఆగి దాహం తీర్చుకుంటాడు. ఇంతలో గోవిందుడికి ఒక ఆలోచన వస్తుంది. ఎలాగూ కల్తీ లేని పాలు అమ్ముతాడని నా తండ్రికి మంచి పేరుంది. ఈ ఒక్కరోజు నేను ఈ పాలల్లో నీళ్లు కలిపినంత మాత్రాన ఎవ్వరికీ అనుమానం రాదు. పైగా నేను ఎక్కువ డబ్బు కూడా సంపాదించవచ్చు అని అనుకుంటాడు గోవిందు. డబ్బాలోని పాలల్లో సగం నీళ్లు కలిపి పట్టణంలో అమ్ముతాడు. రోజు తన తండ్రి సంపాదించే డబ్బు కంటే రెట్టింపు సంపాదించానని సంతోషపడతాడు. పట్టణం నుండి తన గ్రామానికి తిరుగు ప్రయాణం అవుతాడు. దారిలో మళ్ళీ అదే బావి వద్దకు రాగానే దాహం తీర్చుకోవడానికి ఆగుతాడు గోవిందుడు. పాల డబ్బా పక్కన పెట్టి తన డబ్బు సంచి నడుము వద్ద దోపుకొని నీళ్లు తాగుతుంటాడు. ఇంతలో ఎక్కడి నుండో ఒక కోతి వస్తుంది. గోవిందు డబ్బు సంచి లాక్కొని ఒక్క ఉదుటున చెట్టుపైకెక్కి కూర్చుంటుంది. కోతి వద్ద నుండి డబ్బు సంచి ఎలా తీసుకోవాలో గోవిందుకి అర్థం కాదు. అప్పుడు కోతి సంచిని తెరిచి ఒక నాణెం నేల మీద పడేస్తుంది. అమ్మయ్య, కోతి ఒక్కో నాణాన్ని కింద పడేసేలా ఉంది. అవన్నీ నేను తీసుకుంటాను అని అనుకుంటాడు గోవిందుడు. కానీ కోతి రెండవ నాణాన్ని బావిలో పడేస్తుంది. అయ్యో, నా డబ్బులు బావిలో పడేస్తోంది ఈ మాయదారి కోతి అని గోవిందుడు అనుకోగానే మరలా ఒక నాణాన్ని నేలపై పడేస్తుంది. అలా కోతి ఒక నాణాన్ని నేల మీద, మరో నాణాన్ని బావిలో పడేస్తూ మొత్తం సంచిలోని నాణేలు పడేస్తుంది. కోతి మళ్ళీ ఎక్కడ తీసుకుంటుందోనని గోవిందుడు గబగబా కింద పడిన నాణాలన్నీ ఏరుకొని ఇల్లు చేరుకుంటాడు. తన తండ్రికి జరిగినదంతా వివరిస్తాడు. ఆ డబ్బు తీసి లెక్కపెట్టిన శివయ్య, "సరిగ్గా పాలకు ఎంత డబ్బు రావాలో అంతే ఉంది ఇందులో. నువ్వు పాలల్లో నీరు కలిపి మోసం చేసినందుకు నీటి డబ్బులు బావిలో, పాల డబ్బులు నీకు చేరాయి. ధర్మంగా నీకు చెందవలసినవి నీకే చెందాయి. అందుకే మరెప్పుడూ ధర్మాన్ని, నిజాయితీని తప్పి ప్రవర్తించకు నాయనా" అని అంటాడు శివయ్య. ఆ రోజు నుండి గోవిందుడు కూడా తన తండ్రిలాగే నిజాయితీగా ఉండడం నేర్చుకుంటాడు.